హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొంతిల్లు మధ్యతరగతి వారికి ఓ పెద్ద కళ, సగటు ఉద్యోగికి ఓ ఆత్మగౌరవం. సమాజంలో ఎక్కువగా ఈ వర్గాల వారే ఇల్లు కొనుక్కోవాలని చూసేది. ఎందుకంటే వీరికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, వారసత్వంగా వచ్చే ఆస్తులు తక్కువే. పైగా కుటుంబంలో ఎవరికైనా పెద్దలకు అనారోగ్యంగా ఉంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక ఎక్కువ శాతం ఒకరి సంపాదనతోనే ఇల్లు గడిచే వర్గాలు ఇవి. ఇక పేదలు అంటారా, వీరికి ఓ ప్రభుత్వంలో పథకాలు ప్రకటిస్తాయి. సంపన్నులకు అసలు ఈ దిగులే ఉండదు కదా. మరి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు ఉద్యోగాలు, సొంతిల్లు ఒకేసారి డబ్బు పెట్టి కొనగలరా అంటే కష్టమే. ఇక ఇల్లు కొన్నాక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం సహజం. వీటిని తట్టుకునే శక్తి వారికి తక్కువే అని చెప్పాలి. ఇలాంటి వారి సొంతింటి కళ నెరవేరాలి అంటే ఆర్థికంగా భారం తప్పేలా ఓ ఉపశమన మార్గం కూడా ఉంది. అదేంటో తెలుసుకోండి. మీకు వారసత్వంగా బంగారం వచ్చిందా? సహజంగా భారతీయులు బంగారాన్ని అలంకరణతో పాటు భవిష్యత్ ఆస్తిగా కూడా చూస్తారు. ఇక ఆడపిల్లలకు అయితే వివాహ సందర్భంగా ఇచ్చేందుకు పనికొస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలా వారసత్వంగా వచ్చే బంగారం ఇల్లు కొనే సమయంలో ప్రయోజనాన్ని తెచ్చికూరుతుందని తెలియంది. అదెలా అంటే, వారసత్వం వచ్చిన బంగారం ఆభరణాలను అమ్మితే పొందిన లాభాలపై పన్ను మినహాయించి అనుమతిస్తూ ఇటీవల ఆదాయ పన్ను అపిలేట్ ట్రైబ్యూట్ బెంగళూరు బెంచ్ తీర్పు చెప్పింది. సెక్షన్ 54F కింద ఓ వ్యక్తి చేసుకున్న క్లెయిమ్ ను ఐటీ సంక్షేమదారి తిరస్కరించారు. అయితే దీనిపై ఐటీఏటీ విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. ఈ తీర్పులో ఏముందంటే, వారసత్వంగా వచ్చిన బంగారాన్ని, అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకై వాడితే దీర్ఘకాల మూలధనం లాభాలను పన్ను మినహాయింపు ఉంటుంది అని, అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆదాయాన్ని ఇతర వనరులకు నుంచి వచ్చిన మొత్తాన్ని పరిగణించుకోవడానికి వీలైందని తెలిపింది. పూర్వీకుల నుంచి వచ్చిన దీర్ఘకాల మూలధన ఆస్తిగానే చూడాలని పేర్కొంది. కాగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం దీర్ఘకాల మూలధన ఆస్తులను, అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇల్లు కొనడానికి ఉపయోగిస్తే దానిపై వచ్చే లాభాన్ని ఎల్టీసీజీ పన్ను మినహాయింపు వస్తుంది. ఇక్కడ మూలధన ఆస్తులు అంటే పేర్లు, బండ్లు, ఆభరణాలు, బంగారాలు. అయితే ఇంటికి మాత్రం మూలధన ఆస్తి లెక్కించకూడదు. సెక్షన్ 54F కింద వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు మినహాయింపు కోరవచ్చు. అలాగే ఆస్తులు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఖచ్చితంగా ఇంటి కొనుగోలుపై ఉపయోగించాలి. పన్ను చెల్లించదారులకు పేరిట ఆ సమయానికి కొత్త ఇల్లు మినహా మరొకటి ఉండదు. 10 కోట్లకే మినహాయింపు. కొత్తగా కొన్న ఆస్తి విలువ బంగారం అమ్మగా వచ్చిన దానికంటే ఎక్కువ లేదా సమానమైతే మొత్తం ఆదాయంపై మినహాయించి వస్తుంది. ఒకవేళ కొన్న ఇంటి విలువ అమ్మిన బంగారం కంటే తక్కువ అయితే మిగిలిన మొత్తాన్ని కూడా పన్ను చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన వివరణ ప్రకారం గరిష్టంగా 10 కోట్లకు పైగా మాత్రమే మినహాయింపు ఉంటుంది. వారసత్వంగా వచ్చే బంగారాన్ని అమ్మాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పన్ను భారం ఉండకూడదనుకుంటే ఇల్లు కొనడమో కట్టడమో చేయాలి. బంగారం అమ్మిన వెంటనే ఒకసారి ఇల్లు దొరకదు. అలాంటప్పుడు ఐటీఆర్ గడువు సమీపిస్తే తప్పకుండా వచ్చిన ఆదాయాన్ని దాంట్లో చూపించి పన్ను చెల్లించాల్సిందే. దీని నుంచి మినహాయింపు కోసం తాత్కాలికంగా వెసులుబాటు ఉంటుంది. అదే క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్స్ స్కీమ్. ఇచ్చిన మొత్తాన్ని దీంట్లో డిపాజిట్ చేయడం వల్ల ఈ సంవత్సరానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ సంబంధిత పత్రాలు పక్కాగా ఉండాలి. ఈ బంగారాన్ని కొనుక్కుంటున్న వారు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలి.